చిక్కన్న, పుట్టన్న, పెద్దన్న నదిని వదిలి వెళ్ళారు. వాళ్ళు నడుస్తూ ఉంటే విశాలమైన ఆ దోవ తరిగిపోతున్నది. అది నగర పొలిమేరలుగా, ఆ తర్వాత నగర మధ్యంగా మారిపోయింది. తర్వాత అది జయపురం అయింది. చిక్కన్న ఒక నగరాన్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. కానీ కొత్త దాన్ని కనుగొంటున్నాననే భావం పల్చబడిపోతుంది. ఇక్కడ ఎంతోమంది ప్రజలున్నారు. బళ్ళు, రోడ్డు పక్క దుకాణాల వారు, గుళ్ళు, తాము నడిచేటప్పుడు నేలకు తగలకుండా ధోవతి అంచులను పైకెత్తి పట్టుకు నడిచే బ్రాహ్మణులు, తమ ధోవతులు ఆ నేల కంటే పవిత్రమని భావించే బ్రాహ్మణులు. చిక్కన్న భుజాలు వంగాయి. అతనికి నడవడం ఎలా నేర్పారో అలా నడుస్తున్నాడు. వినయ విధేయతలతో వంగి, మళ్ళీ ఎక్కడ ఎవరి నుంచి దెబ్బలు తినాలో అనే భయం కుంగదీస్తుండగా నడుస్తున్నాడు. పుట్టన్న అతని చేతిని తన చేతిలోకి తీసుకుని, భయపడకు అన్నాడు. మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి శక్తివంతులైన స్నేహితులున్నారు. చిక్కన్నకు ఆ మాటలు ఏవీ అర్థం కాలేదు. కానీ తమకు ఎదురవుతూ తమను దాటిపోతున్న చాలామంది పెద్దలను గుర్తిస్తున్నారని, మర్యాదగా పలకరిస్తున్నారని అతను గమనించాడు. చిక్కన్నకు మరికొందరు కూడా కనిపించారు. వాళ్ళొక పెద్ద దేవాలయాన్ని దాటి వెళ్తున్నప్పుడు దాని బయట ఛాతీ మీద ఏ ఆచ్ఛాదన లేని ఒక బ్రాహ్మణుడిని చూశాడు. అతని నుదుటి మీద, ఛాతీ మీద తెల్లని విభూది రేఖలున్నాయి. అతని పొట్ట మోకాళ్ళ దాకా ఒక తెరలా కిందికి జారింది. అతను పెద్దన్నను మిర్రి చూసి పక్కకు తిరిగి కాండ్రించి ఉమ్మేశాడు. చిక్క మళ్ళీ ధైర్యం కోసం తన చేతులను పుట్టన్న చేతిని నొక్కాడు. పెద్దన్న ఇదేమీ చూడకుండా ముందుకు నడుస్తున్నాడు. చిక్కన్న పుట్టన్న చేతిలో చేయి వేసుకుని ఆయనను అనుసరిస్తున్నాడు. ఆ పూజారి తానొక మహర్షిని అనుకుంటాడు. పుట్టన్న చిక్కన్నతో చెప్పాడు. అతని గొంతు నిండా వ్యంగ్యం. వాళ్ళు జనసమ్మర్దం ఉన్న వీధులు దాటాక పుట్టన్న అప్పటి వరకు దాచుకున్న అంతిమ తీర్పుకు మరింత జోడిస్తూ, ఆ బ్రాహ్మణుడికి నిజంగా అతనెవరో తెలియదు, నేనెవరో నాకు తెలుసు. ఎలుకలు పట్టుకునే పుట్టన్నను మిగిలిన అందరితో సమానుణ్ణి. చిక్కన్న ఉక్కిరిబిక్కిరయ్యాడు. పుట్టన్న నవ్వుతూ చెప్తూనే ఉన్నాడు. ఎలుకలు పట్టేవాడితో అవసరం లేని చోటేదైనా ఉందా? ఒక మాదిగవాడు, ఎరుకలవాడు చేతిలో చేయి వేసుకుని వాళ్ల చేతులు ఒకదానిలో ఒకటి చక్కగా ఇమిడిపోవడంలో ఆశ్చర్యం లేదు. చిక్కన్నే తల ఊపాడు అవునన్నట్లు. పెద్దన్న పుట్టన్న వైపు చూశాడు. ఈ పెద్దన్న, ఇతను ఒకప్పుడు ఒక విధమైన గురువు, ఇప్పుడు ఇంకొక విధంగా మన చేతుల్లాగా కాకుండా ఈయన చేతులు నున్నగా ఉంటాయి. కానీ ఆయన ఆలోచనలు మాత్రం పుట్టన్న గాలిలో కత్తి ఝళిపించినట్లు చేసి పెద్దన్న ఆలోచనలు ఎంత పదునైనవో తెలియజేశాడు. కానీ మీరిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు? ఎలుకలు పట్టేవాడు, గురువు. చిక్కన్న తన మాటలు నొప్పిస్తాయేమోనన్న భయంతో ఆగిపోయాడు. కానీ అతనికి తెలుసుకోవాలని ఉంది. నీకది ఆశ్చర్యంగా వింతగా ఉందా? ఒక గురువు, ఎలుకలు పట్టేవాడు అన్నదమ్ములం కావటం. పుట్టన్న ఇంద్రజాలం చేయబోయేవాడిలా శరీరాన్ని ఉబ్బించాడు. దట్టంగా వెంట్రుకలను తన చెవిలోంచి ఎలుకను తీసేటట్టున్నాడు. నా స్నేహితులందరినీ చూసేంతవరకు ఆగు. కొమ్మరి సిద్ధ, మాదిగ చెన్న, గౌడ గుండన్న వీళ్ళందరూ ఇప్పుడు మనం వెళ్ళబోయే ఆనంద గ్రామంలో నువ్వు సాలెవాళ్లను, మాలవాళ్లను, తోటివాళ్లను, కూలీలను కలుసుకుంటావు. వాళ్లతో పాటు నగరంలోని అధికారులను, పండితులను, కవులను కూడా కలుసుకుంటావు. ఇంకా పెద్దన్నలు, అక్కలు, ఇంకా వివేకవంతుడైన మన ప్రభు. చిక్కన్న తల తిరిగిపోతుంది. అంతకుముందు బ్రాహ్మణులుగా ఉన్నవారిని కూడా కలుస్తావు. పుట్టన్న కన్ను కొట్టాడు.
కానీ వాళ్ళిప్పుడు అందరిలాంటి కానీ వాళ్ళిప్పుడు అందరిలాంటి సామాన్య జనమే. అదే చాలా ఎక్కువైంది. చిక్కన్నకు ఇంకా ప్రశ్నలేవీ లేవు. ఇంకా మరిన్ని ప్రశ్నలు అడగకుండా ఉండటమే మంచిది. పుట్టన్న మాట్లాడే ఇంద్రజాలం ఇంకా ఎక్కువ చేయకపోతేనే మంచిది. ఇంతవరకు ఎవరూ చూడని అద్భుతం. కులం అనేది పట్టించుకోకుండా అందరూ ఒక్క చోట చేరడం. ఎవరి పొరుగున ఎవరైనా ఉండొచ్చు. ఎవరు ఎవరికైనా స్నేహితుడో, అక్కో, అన్నో కావచ్చు. పెద్దన్న వాళ్లతో కలవడానికి కాస్త నెమ్మదిగా నడుస్తున్నాడు. చిక్కన్న వైపు కాంతిని వెదజల్లుతూ నవ్వాడు. స్వాగతం, ఆనంద గ్రామానికి స్వాగతం అన్నాడు. చిక్కన్నకు ఈ ప్రపంచాన్ని అందిస్తున్నట్టుగా అతని ఎదుట గాలిలోకి చేతులు సాచి నిల్చున్నాడు పెద్దన్న. చూడు అన్నాడు. చిక్కన్న అక్కడున్న పూరిళ్ల వరుసలను చూశాడు. అతను వణికిపోయాడు. ఇది కూడా చెరసాలేనా? తను ఎక్కడి నుంచి పరిగెత్తుకు పారిపోయి వచ్చాడో అలాంటిదేనా? పుట్టన్న అతని దగ్గరకు వెళ్ళాడు. అతనికి ఓదార్పునిచ్చేలా భుజం మీద చేయి వేశాడు. చిక్కన్న మళ్ళీ ఆ పూరిళ్లను చూశాడు. అవి చాలా చిన్నవిగా ఉన్నా ఒక పద్ధతిగా వృత్తాకారంలో ఉన్నాయి. చుట్టూ విశాలమైన ఖాళీ స్థలం ఉంది. అక్కడ జనం పని చేసుకుంటూ, మాట్లాడుకుంటూ, ఆడుకుంటూ ఉన్నారు. ఆ పూరిళ్ల మధ్యలో ఒక విశాలమైన మండపం అందంగా ఉంది. తాటాకులను వెదురు బొంగులతో కలిపి నేసినట్టున్నారు. దానికి కప్పు లేదు. ఆకాశం కింద ఉంది. చిక్కన్న వణుకెటో పోయింది. ఒక అడుగు ముందుకు వేశాడు. వీళ్లను పలకరించడానికి పూరిళ్లలో నుంచి జనం బయటకు వస్తున్నారు. ముఖ్యంగా పెద్దన్న కోసం చాలామంది జనం. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు కూడా పెద్దన్న దృష్టి తమ మీద పడటం కోసం చూస్తున్నారు. పుట్టన్న, చిక్కన్నను జాగ్రత్తగా చూసుకో అంటూ పెద్దన్న ఆ జన సమూహంలో కలిసిపోయాడు. పుట్టన్న, చిక్కన్న కలిసి ముందుగా ఆనంద గ్రామపు గుండెకాయ అనదగిన మండపం దగ్గరకు, ఆకాశానికి తెరుచుకుని ఉన్న మండపానికి వెళ్ళారు. చూడటానికి చాలా ఉంది. కొందరు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఒంటరిగాను, గుంపుగాను కూర్చున్నారు. ప్రశాంతంగా ఏదో ఆలోచిస్తూ, ఆడుకుంటూ, తమలో తాము ప్రశాంతత పొందుతూ. ఇద్దరు తాటి ఆకుల మీద కొంగి వాటిని గట్టిగా పట్టుకుని ఏవో గుర్తులు పెడుతున్నారు. వాటి మీద వరుస తర్వాత వరుస. ఒక మూలన ఒక మనిషి తన చుట్టూ కూర్చున్న వారికి చెప్తున్నాడు. ఈ ప్రపంచం మనందరిది. ఎక్కువ తక్కువలు లేవు. అదే దేవుడు మనకు చెబుతున్నాడు. నాలో ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుడు. ఆనంద గ్రామంలో మనం దేన్ని నమ్ముతామో అలాగే జీవిస్తాం. పుట్టన్న చిక్కన్నను మోచేత్తో పొడిచాడు. నేను చెప్పానా లేదా అన్నట్టుగా. ఆ మండపం మధ్యలోకి నడిచారు. అక్కడ ఒక చర్చ జరుగుతోంది. కానీ వాళ్ళు చెప్పేదంతా పాటలాగా, శ్లోకాల వలె ఉంది. ఒక వ్యక్తి తన గొంతుతోనే అభినయిస్తున్నట్లు చదువుతున్నాడు. అంత గంభీరంగా వింటున్న మనిషి ఒక అతను ఉన్నాడు. పాలిపోయి సన్నగా, అసలు అక్కడ ఉన్నాడా అన్నట్టుగా ఉన్నాడు. అతనే మన ప్రభు. పుట్టన్న గుసగుసలాడాడు. చిక్కన్న మరోసారి అతన్ని చూశాడు. ప్రభు గంభీరంగా కనబడుతున్నా అతని ముఖం అప్పుడే వెలిగించిన దీపంలా కాంతివంతంగా ఉంది. అక్కడ అందరూ అన్నలే. చిక్కన్న కుటుంబం అప్పటికప్పుడు పెరిగింది. ముందు ఎరుకల పుట్టన్న, తర్వాత కుమ్మరి సిద్ధన్న, మాదిగ చెన్నన్న, గౌడ గుండన్న, మేం నలుగురం. పుట్టన్న నవ్వుతూ, ఇప్పుడు నువ్వు మాలో కలిశావు. ఇప్పుడు మనం పంచదళం. అతను గట్టిగా ఊపిరి పీల్చాడు. ఛాతీ మరింత విశాలమైంది. అతను గడ్డం పైకెత్తి గాలిలో ఎక్కడో చూస్తూ నిలబడ్డాడు. పంచదళానికి దారివ్వండి అని అరుస్తూ రాజుగారి వార్తాహరుడి వలె వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. అతను భయం గొలిపేలా ఉండటానికి ప్రయత్నిస్తూ
ఎక్కడికి పోతున్నాడో చూసుకోలేదు. చూసుకోకుండా గుండన్న కొబ్బరి చిప్పలో తెచ్చిన కళ్ళు మీద పడ్డాడు. ఓయ్, నేనున్నాను పోటీకి అన్నాడు చెన్న ఆ కళ్ళును చూస్తూ. పుట్టన్నను ఒక్క దెబ్బతో కింద పడేశాను. వాళ్ళిద్దరూ మట్టిలో ఒకరి మీద ఒకరు పడి పోర్లుతూ కొట్టుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఈ అల్లరి కుటుంబం గంభీరంగా కూడా ఉండగలదు. వాళ్ళు నగరంలోని ఈ మధ్య జరిగిన వాద వివాద ప్రదర్శన గురించి మాట్లాడుకున్నారు. పెద్దన్న ప్రభు ఒక పక్షాన ఉంటే ఇంకో పక్షాన ఆ వైభవోపేతమైన దేవాలయంలోని పెద్ద పూజారులు ఉన్నారు. ఒక బ్రాహ్మణ పిల్లవాడు జందెం వేసుకోవడానికి ఇష్టపడక ఆనంద గ్రామానికి పారిపోయాడు. ఈ పిల్లవాడిని చెడగొట్టారని ఆనంద గ్రామ వాసులను పూజారులు నిందించారు. ఆ దారపోగు వేసుకోగానే అందరికంటే గొప్పోళ్ళం అనుకుంటారు అన్నాడు గుండన్న. ఆ దారమే వాళ్లకు వరాలిచ్చే దేవుడు. ఆ నమో నమ. సిద్ధ వాళ్ళ నవ్వుల జోలికి పోలేదు. వాళ్ళ నవ్వుల జోలికి రాలేదు. గత కొద్ది రోజులుగా తన కుండలను అవతల పడేసి రాట్నం వడుకుతుంటే సిద్ధకు ఎన్నో సందేహాలు, ప్రశ్నలు కలుగుతున్నాయి. ఏ దేవుడైనా ఒక కుటుంబంలో పుట్టినంత మాత్రాన వాళ్ళను ఉత్తములుగా ఎందుకు చేస్తాడు? మిగిలిన వాళ్లను చేదరించుకోవచ్చని ఎందుకు చెప్తాడు? ఏ దేవుడైనా ప్రజలను ఎందుకు విభజిస్తాడు? ప్రతిరోజు బాధలను అనుభవిస్తూ నడుములు వంచి పని చేసుకుంటూ అయినా ఖాళీ కడుపులతో కుమిలే వాళ్లతో ఇప్పుడు బాధపడితే వచ్చే జన్మలో సుఖపడతారు అని ఏ దేవుడైనా ఎందుకు చెప్తాడు? దీనికి దేవుళ్లతో ఏ సంబంధము లేదు. ఇప్పుడు సిద్ధ వాళ్లతో చెప్తాడు. వచ్చే జన్మలో సుఖపడటం లేదు, ఏమీ లేదు, పుణ్యం మోక్షం అని వాళ్ళు చెప్పేవేవీ లేవు. నేను తెలుసుకున్నది ఏమిటంటే దేవుళ్లకు ఏమీ తెలియదు. వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు మట్టితో, రాతితో, లోహాలతో చేయబడ్డ వాళ్లే కదా. పుట్టన్న వెక్కిరింతగా అన్నాడు. అవును, అవును, విను. ఇదంతా చేసేది చెప్పేది పూజారులు, బ్రాహ్మణులు. దేవుడేం చెప్తున్నాడో వాళ్ళు మనకు చెప్తారు. మనం చదవలేని ఆ తాటాకులలో రాసిన దాన్ని వాళ్ళు మనకు చెప్తారు. వాళ్ళు రాజును పొగిడి దేవుళ్ళే ఆయనను రాజుగా చేశాడని చెప్తారు. వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారనుకుంటున్నారు? వాళ్ళు మణుగుల కొద్ది బియ్యం, బెల్లం, పళ్ళు తినాలనుకుంటారు. వాళ్ళ ఇళ్లలో బంగారం పోగేసుకోవాలనుకుంటారు. అంతేకాదు, ఇంకా ఉంది. నిజానికి వాళ్ళు దేవుళ్ళు కావాలనుకుంటున్నారు. అది అసలు సంగతి. వాళ్ళు బాగా పైకొచ్చి అందరికంటే శక్తివంతులై నడిచే, మాట్లాడే దేవుళ్ళు తామే కావాలనుకుంటారు. ఈ జన్మలో వాళ్ళు దేవుళ్ళైపోవాలనుకుంటారు. ఈ లోకంలోనే కావాలనుకుంటారు. ఈ లోకమంతా మాయ అని చెప్తారు. కానీ తామీ లోకంలోనే దేవుళ్ళం కావాలనుకుంటారు. వాళ్ళు తమ రాబోయే జన్మ గురించి నేను పడినంత ఆందోళన కూడా పడరు. మిగిలిన వాళ్లకు ఈ మాటలు నచ్చాయి. చిక్కన్నకు కూడా. అతను చాలా ఆత్రంగా, తొందరగా కొత్త ఆలోచనలు, మాటలు నేర్చుకుంటున్నాడు, సంపాదించుకుంటున్నాడు. ఆనంద గ్రామంలో అతను తరచూ వినే మాట సమానం. ముఖ్యంగా పెద్దన్న నుంచి, ఇతర నాయకుల నుంచి ఆ మాట తరచుగా వినబడుతుంది. సమానం అంటే ఏమిటో చూపించేది మాత్రం పుట్టన్న, మిగిలిన స్నేహితులే. కేవలం మాటల్లోనే కాదు, ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవించటంలో కూడా. చిక్కన్నకు పంచదళంలో ఒకడిగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. పుట్టన్న కళ్ళతో నగరాన్ని, గ్రామాలను, ప్రపంచాన్ని చూడటం కంటే అతనికి ఇష్టమైన పని మరి ఇంకొకటి లేదు. పుట్టన్నకు ప్రతి వీధి, ప్రతి ఇల్లు, ప్రతి దొడ్డి, ఎలుకలు, అతనికి భయపడి దాక్కునే చెత్త కుప్పలు అన్నీ తెలుసు. అతను వాటిని వేటాడతాడు. వాటి తోలు ఒలిచి కాల్చి మిగిలిన మాంసాల్లాగానే జనం తినడానికి తగినదిగా తయారు చేస్తాడు. నగరంలోని పెద్ద మనుషులు అతన్ని మురికి మనిషిని చేదరించుకోవచ్చు. కానీ పుట్టన్న ముఖం సూర్యోదయంలా కాంతితో నిండి ఉంటుంది. ఆ రోజు ఏ సంతోషకరమైన విషయాన్ని తెస్తుందోనని ఎదురు చూస్తున్నట్లుంటుంది. అతనికి లల్లాయి పాటలు ఎన్ని తెలుసో చెప్పలేము. అతను ఎప్పుడూ వాటిని చిన్నగా కూనీ రాగాలు తీస్తూ వాటి అర్థాన్ని
పరీక్షిస్తున్నట్లుంటాడు.